హాయ్ అండి. 2026లో ఫస్ట్ విజిటింగ్ ఇన్ కాశీ అండి. చాలా ఎంజాయ్ చేశాము. ఫుల్ టైమ్ పాస్ అయిపోయిందండి. అండ్ ఫైనల్లీ వారణాసి అయితే రీచ్ అయ్యామండి. వారణాసి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడ రూమ్స్‌కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ గంగా స్నానానికి అయితే స్టార్ట్ అయ్యామండి. గంగా స్నానానికి స్టార్ట్ అవ్వడానికి బోట్ రైడ్ మీద వెళ్ళాలి. సో, దిస్ ఈజ్ మై ఫస్ట్ బోట్ రైడ్ జర్నీ అండి. చాలా ఫస్ట్ స్టార్టింగ్‌లో భయమేసింది. తర్వాత కొంచెం భయం తగ్గింది. హ్యాపీ అనిపించింది. ఫుల్‌గా ఎంజాయ్ చేశామండి. అండ్ వీటి కోసం సేఫ్టీ జాకెట్స్ కూడా ఇచ్చారు. మేము సేఫ్టీ జాకెట్స్ వేర్ చేసుకొని చాలా అందరికీ ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. అందరూ ఫస్ట్ టైమ్ అండి బోట్ రైడు. అండ్ ఇదైతే గంగా స్నానానికి స్నానం చేసి రిటర్న్ బయలుదేరామండి. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్ కూడా సమర్పించాము. ఒకసారి కాశీ చూడండి. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి. లైఫ్‌లో ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే, ఆ మహాదేవుడు సాక్షాత్తు కాశీలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. అండ్ ఫైనల్లీ దర్శనంకైతే స్టార్ట్ అయ్యాము. స్వామివారి బొట్టు సమర్పించుకొని మాకు బొట్టు ఎలా ఉందో ఒకసారి కామెంట్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ దర్శనంకి స్టార్ట్ అయ్యామండి. దర్శనంకి వెళ్ళే ముందు తీసిన క్లిక్ ఇది. అండ్ ఇక్కడైతే రూల్స్ అండి చాలా క్రిటికల్స్ ఉన్నాయండి. అండ్ పిల్లలకి తీసుకెళ్ళిన ఫుడ్ కూడా లోపలికి అలౌ లేదు. వీళ్ళకి హిందీ, తెలుగు రాదు. అండ్ లాంగ్వేజ్‌తో కొంచెం చాలా ఇబ్బంది అయిపోయాము. అండ్ ఇదైతే మాత్రం గంగా హారతి అండి. ఈవినింగ్ 7:00 కల్లా ఇస్తారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదండి గంగా హారతి. మేము దీనికోసం 5కే లోపలికి వెళ్ళి కూర్చున్నామండి. అండ్ రిటర్న్ గంగా హారతి అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. అంటే 64 ఘాట్ రోడ్స్ ఉంటాయి. వాటికి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అండ్ ఇవి కూడా బోట్ రైడ్‌లోనే వెళ్తేనే ఒక్కొక్క ఘాట్ రోడ్ చూపిస్తారు. ఇదైతే మణికంఠ ఘాట్ రోడ్ అండి. గంగాదేవికి పక్కనే ఆరతిస్తారు. ఆ పక్కనే శవాలను కూడా కాలుస్తారు. ఎంత విచిత్రమో కదండీ! అండ్ 64 ఘాట్ రోడ్స్ చూడడానికి మళ్ళీ మేము బోట్ రైడ్‌కి స్టార్ట్ అయ్యాము. దీనికి కూడా సేఫ్టీ ప్రూఫ్స్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశామండి. చూస్తున్నారు కదా! ఈ రౌండ్ బోట్ రోడ్ మధ్యలో చుట్టుపక్కల రౌండ్‌గా ఘాట్ రోడ్స్ ఉంటాయి. ఆయన బోట్ రైడ్ ఆయన ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా అనిపించింది. ఇంకా చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మేము తప్పకుండా చూస్తాము. సో, మేమైతే కాశీ జర్నీ చాలా హ్యాపీ అనిపించింది. స్వామివారు మమ్మల్ని అనుగ్రహించారు. ఆయన నుంచి పిలుపు కూడా మాకొచ్చింది. ఇవైతే కాశీలో తీసుకున్న ఘాట్ రోడ్ పిక్స్ అండి. ఇది ఆఫ్టర్ దర్శనం అయిన తర్వాత తీసుకునే పిక్స్. కాశీ అయితే మాత్రం చాలా బాగుందండి. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. లొకేషన్ అయితే మాత్రం బాబు సూపర్ అండి. అండ్ గంగాదేవి కూడా హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ ఇవి ఒక్కొక్కటి ఘాట్ రోడ్‌లో చూస్తున్నామండి. అందరూ కూడా చాలా హ్యాపీ అనిపించింది. స్టార్టింగ్‌లో భయమేసింది ఒక్కొక్కళ్ళకి. తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అస్సలు నచ్చలేదండి. అసలు ట్రాఫిక్ ఇది కూడా ఏమి వాళ్ళు పాటించరు. అండ్ ఎనీవేస్ మొత్తానికి స్వామివారి నుంచి పిలుపొచ్చింది. మేమైతే స్వామివారి దర్శనం చేసుకున్నాము. చాలా అనిపించింది. దర్శనం కూడా ఇచ్చారు. అండ్ ఇది వర్షం తీసినప్పుడు తీసిన పిక్ అండి. మేము అదే నెక్స్ట్ వీడియోలోని అయోధ్య వెళ్ళాము. అయోధ్యలో ఎలా ఎంజాయ్ చేసామో కూడా మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.